హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశమంతా ఒక్కసారిగా షాక్, ప్రధాని రాజీనామా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎందుకు ఏమిటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్దాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక వెస్ట్ బ్యాంక్ నుంచి పాలన సాగిస్తున్న పాలస్తీనా అథారిటీ ప్రధానమంత్రి మహమ్మద్ షతియా సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్కు సమర్పించారు. అయితే దీనిపై అధ్యక్షుడు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పాలస్తీనాకు కొత్త అథారిటీ ఏర్పాటయ్యేదాకా షతియాను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగించేలా అధ్యక్షుడు కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పాలస్తీనా ప్రభుత్వం రాజీనామాకు అమెరికా 2 నెలలుగా చేస్తున్న ఒత్తిడి ఫలించడంతో విభిన్న రాజకీయ పక్షాలతో కొత్త అథారిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సిన్వర్ సహా హమాస్ అగ్రనేతలు కూడా ఇదివరకే గాజాలో పాలస్తీనా అథారిటీ పాలనకు అంగీకారం కూడా తెలిపిన నేపథ్యంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. రంజాన్ ప్రారంభంలోగా యుద్ధానికి ముగింపు పలకాలని ఈజిప్టు ఖాతరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. అయితే పాలస్తీనా అథారిటీ చేతికి గాజా పగ్గాల ప్రతిపాదనను ఇజ్రాయెల్ ముందు నుంచి వ్యతిరేకిస్తుంది.